రామచించి కోట ఎటువంటిదనగా మూడు కొండలకు నడుమున ముచ్చటైన కోట. నీకున్నాయా? నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు సంపాదించినావురా? కోట నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు. అప్పుడు ఒకటి ఇచ్చిన ఆయన కోట ఇచ్చినావు. మొన్న తమిళనాడులో విజయ్ హీరో విజయ్ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాంటే ఆయనకు ఒక కోటి ఇచ్చిన. నువ్వు పాత కోట ఉంటే వేసుకొని వచ్చిన. కాదురా, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? నేను చెప్పేది కట్టిండేటి కోటలు. నువ్వు చెప్పేది తొడుక్కునే కోట్ల. చెప్పినా నేను కోటి మీద కోటు, కూడు మీద కూడు, గుద్ద మీద గుడ్డ. కాదురా, నేను చెప్పింది కోటలు, నీవు చెప్పే తొడుక్కునే కోట్లు. 4 కొండలకు నడుమున నాణ్యమైన కోట, 7 కొండలకు నడుమున ఎత్తుడైన కోట, 10 కొండలకు నడుమున పాత చెంచి కోట. రణమని పలుకుచున్నదరా రామచెంచి కోట. దయ్యము కాదురా, రణమైన పలుకుచున్నది లేక ధనమైన పలుకుచున్నది. ఇటువంటి రణమున పుట్టిన రాజులు ఎవరెవరు తెలుసునా? అటువంటి రాజులు ఎవరో మాకు చెప్తే అలాగే తెలుపుతున్నాను. భూపతి రాజు భూదేవమ్మ నాకు తల్లిదండ్రులు. నాకు కూడా అనుకోయ్యా. ప్రభువులంటే మంత్రి కూడా తల్లిదండ్రులతో సమానం. అవును కదా, అనుకో. భూపతి రాజు కుమారులైన మేమిద్దరు అన్నదమ్ములు. ఎగురుయా? ఎగురు కాదురా, ఎవరెవరు? నా పేరు సూరసింగరాజు, నా తమ్ముడు ధర్మసింగరాజు. నా పేరు సూరసింగరాజు. పేరు చెప్పిన సుక్కల రాలిపోతున్నారు. ఏం చేస్తాను? సుక్కలన్నీ రాలిపోయినాయి కదా, కింద కుక్కలు కుక్కలు పై నుంచి సుక్కలు రాదు, కుక్కలు తినడం పాతలోనే వచ్చారనే. సుక్కలు కాదు, కుక్కలు తినేది. ముక్కలు ఏమైనా ఉంటే పొద్దున్న తినేస్తాయి. నా తమ్ముడు ధర్మసింగరాజు. పేరు చెప్పిన దండే మొత్తం ఇటువంటి పరాక్రమ చేత రసమంత్రి పన్నీరు కులంలో పుట్టినాము రామ హోమంత్రి. చాలా గొప్ప రాజు మీరు. ఉండవచ్చు. అంతేకాదు, ఇంకా తెలుపుతున్నారు మీరు. రాజులే చెప్పినా రాజులు కూడా ఉన్నారు. రామయ్య దేవి లక్ష్మీ దేవి అక్కలు చెల్లెళ్ళు. ఎరుకుల
ఇద్దరు అక్క చెల్లెళ్ళు రాంభాయి అని పేరు చెప్పిన రాజ్యమే మొత్తం కలిగిపోవచ్చున్నది. పర్వాలయ్యా బాగానే ఉంది. ఏందా అదే పరాక్రమం పౌరుషం బాగుంది. అది కదా లక్ష్మీదేవి పేరు చెప్పిన ఈ భూమిలో చక్రమై గిరగిర గిరగిర గిరామని తిరిగిపోవచ్చున్నది. అదే బలపరాక్రమం అటువంటి పౌరుషం అన్నమాట. అదే అంతేకాదు వారు కూడా రసభద్రి పన్నీరు కులంలో పుట్టిన రామహోమంత్రి. వాళ్ళు కూడా దాంట్లో పుట్టారు. దాంట్లో ముసభద్రి కాదు, రసభద్రి పన్నీరు కులం. నా యాలకి మందవల్లయ్యా, ఏ? నా యాలకి మందం. ఈ యాలకి మందం అయితే నీకేం వచ్చిందిరా? అది మాది సైబుల్ మండ యాసిపోతుంది. సాయిబు మాట యాసపోతుంది అని చెప్పు. పక్కన పక్కన పోతే నువ్వు సరి చేసి పెట్టుకోయా. నీ నాలుగు మందం అయితే చూరేస్తా కొడక కొంచెం తిరిగితే పక్కన అయిపోదా, అప్పుడే బాగా తిరుగుతారు. అంతేకాదు ఇప్పుడు నేను కొలువు దర్బారు చేయవలను. నా కొలువు సింహాసనం అలంకరిస్తున్నావా? వారం రోజుల ముందే వచ్చిన ఊరికి ఊర్లేకే ఊరి బయట ఉండే బోడేవాళ్ళ పేడ కోడి పీ తెచ్చి రెండు మిక్సింగ్ చేసి నున్నగా పూసేసిన. కాదురా, సింహాసనానికి కోడిపి వేస్తారా? బోడేవాళ్ళ పేడ కోడి పీ వేసి అనుకో, దానికి మించిన సింహాసనం అనగా అత్తరు పన్నీరు పునుగు జవాది సెంటుతో అలంకరించవలను. అది 5 నిమిషాలు అంగట్లేకపోతే గోడవలు తారాడాలంటే ఊరు బయట దొరికేది, ఊర్లో దొరకదా? ఊరు బయట తారాడే అటువంటిది అవసరంలే. అత్తరు పన్నీరు పునుగు జవాది సెంటుతో అలంకరించము. అంతసేపు చాలే. నువ్వు చెప్పిన ప్రకారం సరి చేసినప్ప కొలువు తీద్దామా? ఆహా కొలువు తీరేదా కొలువు తీరేదా పల్లకి పైన మహాదత్తు పైన అర్థాల శ్రీ గాజు మేడలో కొలువు తీరున్నాను కదా. వరాయ్ నేను కొలువు తీరేటే ఆ సమయమందు నా మందిరి శేఖరుడా ఎవడో భగవాన్ వచ్చినట్టున్నాడు. పారావు సార్ అంటూ అంత బలము మన పరాక్రమం మన పౌరుషమానికి తెలియనో లేదు. అచ్చోటికి వెళ్ళి వాడు ఎవడైనది విచారించలగాక. నా చెట్టుకోటకు వచ్చి నా గేటు వద్ద నిలిచి పారావు సార్ అంటున్నావు. ఎవరిని
మాది ఆ ఢిల్లీ కచేరి ఆ, ఢిల్లీ పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాన్ సొంత మంత్రియా. ఏమిటి ఆ ఢిల్లీ పరిపాలిస్తున్న టిప్పు సుల్తాన్ మహామంత్రివి? అవును. అయినా నా చెంచుకోటకి ఎందుకు వచ్చినట్టు? సెంచుకోటకు వచ్చినాను కానీ వచ్చిరాక నువ్వు ఎదురుపడినావు. నువ్వెవరు? నేనా? ఈ దక్షిణ దేశం రామ చెంచుకోట పరిపాలిస్తున్నా భూపతిరాజు కుమారుడైన సూరసింగరాజు నా పేరు. నీకు పెడతాపా? సుఖీభవ చల్లగా వర్ధిల్లుము. అయినా ఢిల్లీ కచేరి నుండి ఇచ్చడికి వచ్చిన కారణం తెలిసిన ఏమి? మా సుల్తాన్ రాజు జాబులు రాసి మీకు అందించి స్వయంగా ఇచ్చేసి రమ్మన్నాడు. జాబులు రాసుకొని. ఏమిటి ఆ ఢిల్లీ పరిపాలిస్తున్న టిప్పు సుల్తాన్ నా చెంచుకోటకు జాబు రాస్తున్నాడా? ఏవి ఆ జాబులు ఇట్లేమురా? ఈ జాబులో 3 భాషలు ఉన్నాయి. నీకు బొచ్చా? బొచ్చా బొచ్చా కాదురా, వచ్చాను. నీకు వచ్చే చదువుకో, లేకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. నీకు తెలుగు బొచ్చా? తెలుగు బొచ్చా కాదు, ఓయ్ తెలుగు వచ్చా? ఇంగ్లీష్ బొచ్చా? ఇంగ్లీష్ కాదురా, ఇంగ్లీష్ వచ్చా? నీకు బూందీ బొచ్చా? బూందీ. హిందీ వచ్చా? 3 భాషలు ఉన్నాయి. భాషలు నాకు వస్తాయి. 33 భాషలు నీకు వచ్చేటికంటే ఇది బరి లెక్క ఇది తెలిసినా? అది అన్ని తెలుసులే నాకు. చదువుకో అయితే. ఎవరు ఢిల్లీ పరిపాలిస్తున్న టిప్పు సుల్తాన్ మన చెంచుకోటకు జాబు రాస్తున్నాడంటే ఏ కార్యోత్తములు జాబు రాస్తున్నాడు? ఒక్కసారి ఈ జాబు ఈ నిండు సభలో చదివి విన్నవించదా? బేసు బేసు నా జాబులను విద్య బాగా రాసేవాడే జాబు. ఢిల్లీ పరిపాలిస్తున్న టిప్పు సుల్తాన్ మన చెంచుకోటకు జాబు రాస్తున్నాడు. ఏం రాసినాడు? ఆ జాబులో ఏం రాస్తున్నాడు? ఓడి దగ్గర ఒక గుర్రం ఉన్నదంట. ఆ గుర్రాన్ని బట్టి సవారు తీసిన రాజులకు మైదాకోట మైదాపురము 4 దిశ రాజ్యములు 1 దిశ రాజ్యము. వాడు ఎక్కే గుర్రము పట్టే పట్టపు కత్తి. ఓడి కూతురున్నదే పట్టపురాణిని ఇచ్చే వినాముతో పెళ్లి చేసి పంపుతానని రాస్తున్నాడు. చూడుపా, రాజ్యాలు నగరాల కోటలు పురములు అన్ని మీకే. సుల్తాన్ కూతురు మటుకు నాకు. సుల్తాన్ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యంటనా? నీకా? నువ్వు గుర్రాన్ని పడతావా? గుర్రాన్ని నువ్వు పట్టు, నేను మేపుతా. గుర్రాన్ని నేను పడితే నువ్వు మేపుతావు. మేపేవాడికి సుల్తాన్ కూతురు కావాలనా? ఇంటికాడ పందుకోకుండా తొలి పీకలు పట్టుకోలేదు, గుర్రాన్ని పడతాను. వాడట్టా చెప్పలా, ఎవడైతే వాడిని గుర్రాన్ని బట్టి సవారు తీస్తాడో వానికి మాత్రమే వాడి కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానని రాసున్నాడు. ఆయన పొరపాటు పడి ఉంటాడు. మా కులంలో 2 పద్ధతులు ఉన్నాయి. మేము సూర్యవంశం రాజులము. తెలుగు వాళ్ళు. మేము ముస్లిమ్స్ అంటే మా కింద పడే పైన పడే. మాది సాయంత్రం ఉందియా. ఏమిటి? మీ వాళ్ళు మా ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే ఓ పద్ధతి ఉంది. ఏమిటా పద్ధతి? ఇప్పుడు మీ వాళ్ళు ఎవరైనా కానీ మీ ఆడవాళ్ళు మేము చేసుకోవాలంటే నికా కట్టుకొని చేసుకునేస్తాం. ఆడవాళ్ళకైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేసుకోవాలంటే అది ఒక పద్ధతి ఉంది. ఏమిటా పద్ధతి? ఒడుగులు చేయాలా. అందుకని ఇప్పుడు ఒడుగులు చేసుకోవాలనా? ఇప్పుడు నువ్వు సుల్తాన్ కూతురు కానీ నీకు బలం నేను చేరిగిపోయి వాని గుర్రాన్ని బట్టి సవారు తీసి